నెక్స్ట్ మనం క్యూబ్లోనే సేమ్ ఇంకొక వాల్యూ కూడా ఉంది. ఇంకొక క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ జెడ్. సేమ్ డయాగ్రామ్, ఎక్స్ యాక్సిస్ వై జెడ్, ఏ బి సి, ఆపోజిట్ లో పి క్యూ ఆర్, మధ్యలో ఓ ఎస్. సేమ్ లెట్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇస్ స్మాల్ ఏ యూనిట్స్. ఓఎస్ కామా A, P, B, Q, C four diagonals of a cube and ఇక్కడ ఈ పాయింట్ యాడ్ చేయాలి. అండ్ క్వశ్చన్ లోనే ఉంటుంది ఏ రే మేక్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా యాంగిల్స్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి సేమ్ ఓఎస్ ఏపీ బిక్యూ సిఆర్ ఓఎస్ అన్నీ ఫస్ట్ దానికి మైనస్, సెకండ్ దానికి మైనస్, థర్డ్ దానికి మైనస్. దీని తర్వాత ఏ రే, ఇక్కడ రే ఇన్వాల్వ్ అవుతుంది. మనం కనుక్కోవాల్సిన చిటికల్ ఫార్ములా డయాగ్నల్స్ కాదు, రేకి డయాగ్నల్, రేకి డయాగ్నల్, రేకి డయాగ్నల్, రేకి డయాగ్నల్ 4 సార్లు చేయాలా. ఒక్కటి చేస్తే చాలు, మన రిమైనింగ్ సిమిలర్లీ అని రాసుకోవచ్చు. ఫస్ట్ ఏ రే అంటే ఈ చాప్టర్లో ఎవరు? ఎల్ ఎం ఎన్. వీటికి ఫస్ట్ డయాగ్నల్ ఓఎస్ తీసుకొని పోటీ పెట్టాలి. ఏ ఏ ఏ చిటికల్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ ఫార్ములా a1 a2 ప్లస్ b2 ప్లస్ c1 c బై రూట్ బై రూట్ అంటేనే అక్కడనే అంటే 1s, ఇక్కడనే అంటే 2s. ఇది ఒరిజినల్ ఫార్ములా. కానీ ఫస్ట్ది కాబట్టి మన యాంగిల్ ఫస్ట్ది ఏంది? కాస్ ఆల్ఫా. కాబట్టి కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆ కాడ ఫస్ట్ ఈ కాడ ఫస్ట్ అంటే ఎల్ ఇంటూ ఏ ప్లస్ ఎం ఇంటూ ఏ ప్లస్ ఎన్ ఇంటూ ఏ బై రూట్ అక్కడనే అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. మరి ఇక్కడనే అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో పైన మనకు కామన్ తీయచ్చు. ఎవరిని? ఏ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ 1. ఇవి ఎన్ని ఏ స్క్వేర్లు అయినాయి? 3. అప్పుడు రూట్ 1 అంటే 1 బైలో 1 ఉన్నవాడే పోయినా ఒకటే బై రూట్ 3 స్క్వేర్ రూట్ కి ఎవరు మిగిలారు? ఏ. మళ్ళీ ఎవరు క్యాన్సల్? ఏ క్యాన్సల్. అమ్మయ్యా, ఇది ఎవరి వాల్యూ? కాస్ ఆల్ఫా. సిమిలర్లీ ఇదే విధంగా కాస్ బీటా, సిమిలర్లీ కాస్ బీటా ఏమవుతుంది? కాస్ గామా ఏమవుతుంది? కాస్ డెల్టా ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ ఏమని చెప్పుకున్నాము? ఫస్ట్ అన్ని ఏలు అనుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ దానికి మైనస్, సెకండ్ దానికి మైనస్, థర్డ్ దానికి మైనస్. ఇక్కడ కూడా సేమ్ అనుకున్నాం. అన్ని ప్లస్లు వచ్చినాయి కదా. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఫస్ట్ దానికి మైనస్, ఇక్కడ సెకండ్ దానికి మైనస్, థర్డ్ దానికి మైనస్. లెక్క చూడాలి. లెక్క చూస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్
నెక్స్ట్ థర్డ్ దానికి మైనస్. ఇక్కడ ఎల్సిఎం చూస్తే √3 అనుకుంటాం కానీ స్క్వేర్ రూట్ కి ఎల్సిఎం ఎంతన్నా 3. అన్నిటికీ బైలో 3 3 3 ఉన్నాడు కాబట్టి కొట్టుకోట్ లెక్క